మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ రాజా అంటే శరవేగంతో దూసిపోతున్న ప్రదీపన్న సోయ ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ అంటే ఎక్స్ మస్ట్ బి. ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, శరవేగంతో దూసిపోతున్న ఎక్స్ప్రెస్ రాజే మన ప్రదీపన్న. ఎక్స్ మీన్ ఎక్స్ మస్ట్ బి. చెట్టు అన్న. ఏం చెట్టు పేరు చెప్పు మళ్ళీ. ఎక్స్మెస్ట్రీ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకునే ఏబిసిడి బుక్ లో ఎక్స్మెస్ట్రీనే ఉంటది. కొంపు తీసి క్రిస్మస్ ట్రీయా? పీ ఫర్ పామ్ ట్రీ. ఓకే. ఆర్ ఫర్ రాగి చెట్టు. రాగి ఏం ఫుడ్ ఐటమ్ కదా, దాని చెట్టు కూడా ఉంటుందా? ఉంటుంది. జాన్ ఇది విన్నావా? వావ్, రాగి చెట్టు. ఈ ఫర్ ఈత చెట్టు. ఈత చెట్టు మీద పాట ఉంది తెలుసా నీకు? ఎవరికొచ్చి ఈత చెట్టు పాట? ఈత చెట్టు ఎక్కలేవు ఈత కాళ్ళు తాటి చెట్టు ఎక్కలేవు తాటి కాళ్ళు తెంపలేవు మళ్ళీ ఎందుకు ఓకే. ఎస్ ఫర్ సపోటా చెట్టు. సపోటా చెట్టు. సపోటా చెట్ట. ఇంకో ఎస్ ఫర్ సీతాఫల్ చెట్టు. సీతాఫల్ చెట్ట. ఎక్కడ ఉంటుందా సీతాఫల్ చెట్టు? చాలా దగ్గర ఉంటది. ఓకే, పని చేయి. సీతాఫల్ కాయ భూమి పైన కాసా, భూమి లోపల తగ్గితే దొరుకుతుందా? పైననే కాస్తుంది. పైన అంటే పైన కాదు, చెట్టు పైన. చెట్టు పైన ఉంటది. చెట్టు కొమ్మలకు ఉంటది. చెట్టు కొమ్మలకు ఉంటుంది సీతాఫల్ కాయ. ఆలుగడ్డ కింది నుంచి వస్తుంది. కింది నుంచి వస్తుంది. జీడిపప్పు తెలీదు. ఉప్మాలో వేసి తింటా. సో సుబ్బారావు జాను కలిసి చుట్టాలింటికి వెళ్ళారు, పండగ కదా అని చెప్పి వెళ్ళారు. భోజనాలు అయిపోయాయి. దాని తర్వాత ఐస్ క్రీమ్ పెట్టారు. అది ఐస్ క్రీమ్ పెట్టగానే గప్ప 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 అని జాన్ వేస్తాడు ఒక కప్పు. ఒక కప్పు వేసాక ఇలా కుదరదు కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో కప్పు తెచ్చుకున్నాడు. మళ్ళీ గప్ప గప్ప వేసాడు. మళ్ళీ మూడోసారి వెళ్ళాడు. మళ్ళీ తిన్నాడు. వాళ్ళ నాన్న సుబ్బారావు పిలిచారు, ఎవరు బాగుండారా, అలా అస్తమాన్ వెళ్తే ఏమనుకుంటారా, తిండిపోతే అనుకోరు, నువ్వు అన్నిసార్లు వెళ్తున్నా వేసుకోండి. నన్ను ఎందుకు అనుకుంటారు నాన్న, వెళ్ళినప్పుడల్లా నీ పేరే చెప్పి తెచ్చుకుంటున్నా కదా. సో అలా మనకి చేయాల్సిన పనులన్నీ చేసేసి పక్కడు మీరు తోసేస్తూ ఉంటాం దొరికిపోయినప్పుడు. అలా మీరు తోసేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న ఉన్నప్పుడు పక్కన పెన్ తీసుకొని వేరే వేసేసి ఇట్లా పెన్ తీసినా అడిగే చేస్తావా? మనంతా ఏం మాట్లాడుకుందాం, దేని మీద మాట్లాడుకుందాం మనం? తప్పు చేసి వేరే చేశారు. పెన్ నేను దొబ్బేసి తీసుకుని చెప్పాడు. అలా చెప్పాలి. ఆయన పెన్ను తీసుకుని ఆయన మీద వేశారంటే పక్కింటే ఆంటీ దండ మీద చీర ఆరేస్తే ఆ చీర ఎదురింటి ఆంటీ దగ్గర వేసేసి ఆవిడ దబ్బిస్తుందని చెప్పా. నీకైనా చీరలు ఏం పని నీకు? ఆంటీలు అంటే నాకు కోపం. ఎదురింటి ఆంటీ అంటే. ఎదురింటి ఆంటీ అంటే కోపం? ఎందుకు కోపం? ఏం చేసి అమ్మాయిని చూస్తానని తిడుతుంది రోజు. ఒక క్లాస్ దీనికన్నా సెంటర్లోకి రాస్తాను. ఇప్పుడు చెప్పు, ఏమేం చేసావు? పక్కింటి ఆంటీ చీర దండ పైన ఆరేస్తే అది తీసుకెళ్లి ఎదురింట్లో పడేసి ఆ చీర ఆ ఎదురింటి ఆంటీ తీసిందని చెప్పా. అప్పుడు ఏమైంది? డిష్యం బా నువ్వు చూసినా. ఇంకా నాకు ఒకడంటే అసలు పడదు. ఎవరాలు? కాలేజ్ లో ఉన్నాడు. వాడికి ఇంకో అమ్మాయి అంటే పడదు. సో ఆ అమ్మాయికి వీడు రాసినట్టు లెటర్ రాసి వాడి సైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చాను. సో ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చి వాడిని చిత్త కొట్టించింది. మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సినిమా ఫస్ట్ హాఫ్ ఉంది కదా మీ దగ్గర. మా నాన్నగారు నాటుకోడిని కోసారు. దాన్ని అమ్మ వండి పెట్టింది, నేను తిని పెట్టాను. మా డాడీ మందు కొట్టొచ్చి నాటుకోడిని కోసం కదా కూడేదే అని మమ్మీని అడిగితే ముందు మమ్మీ నువ్వు తిన్నట్టు లేదు, మా తమ్ముడు తినేశారని చెప్పాను. తమ్ముడు మీద తోసేసాను. ఏది ఒక పాట పాడినాయన? మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, కొట్టు భోగమని అర్థమందులో ఉంది. ఉన్న ఏకైక మంచి పాట అనుకున్నాను నేను ఎన్ని రోజులు. మీకు ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉంటారు భయ్యా. ఓకే, నెక్స్ట్. ఇంకా అంటే నేను రాత్రి మేము సినిమాకి వెళ్ళాను. సాయంత్రం నేను మా లవర్ వెళ్ళాము. ఏమిటో లవర్ ఏం చదువుతారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. ఉండాలి మాత్రం చెప్పు. అయితే ఏమైందంటే నేను మా అన్న ఒకటేలా ఉంటాము. నేను సినిమాకి వెళ్ళా. అయితే వచ్చి మా 9 o'clock వచ్చాడు మా డాడీ ఇంటికి వచ్చి, యారా ఎక్కడికి వెళ్ళావరా అంటే నేను ఆడుకోవడానికి వెళ్ళా నాన్న అని చెప్పా. నాకు సినిమా థియేటర్ కనపడవు అంటే నేను కదా నాన్న మా అన్నయ్య అన్నాను. అప్పుడు మా అన్నయ్య బాగా ప్రీతి విమానం మొత్తం ముగించాడు. ఎప్పటికైనా నిన్ను కూడా అలా కొట్టాలని కోరుకుంటూ. నెక్స్ట్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో చిట్టి పెట్టిన. అయితే స్క్వాడ్ వచ్చినప్పుడు చిట్టి తీసి పక్కన పైన వేసేసినావా?
పక్కన బతికేమో నాశనమా 3 years ది బార్. మహానుభావరాలు కొట్టండి క్లాస్. నేను చిట్టి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్కి నా ప్రాబ్లం ఒకటే ఏంటంటే అది ఆ సబ్జెక్ట్ తెచ్చానా కాదా అనేది డౌట్ నాకు. ఎస్ ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంట్లో అబ్బాయా? ఈ అబ్బాయే నుంచి అబ్బా నువ్వు కూడా మా ఇంటికి చదువుకోని అనుకున్న వీళ్ళ ఇంట్లో చెప్పి నేను వీడిని చదువుకుంటానికి వెళ్తున్నామని చెప్పి బయట వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొట్టేవాళ్ళం. ఇవన్నీ ఇలా ఉన్నాయండి స్టోరీస్ అన్ని కొంచెం. ఎస్ ఇంకా ఒక రోజు మా డాడీ బయటికి వెళ్ళారు, అంటే పర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. అయితే ఒక రోజు నేను అలకించి 500 తీసుకొని బయటికి వెళ్ళి ఫ్రెండ్ తో ఎంజాయ్ చేశా. అయితే మా డాడీకి నా పైననే డౌట్ ఉంది తీసానని. అయితే నేను చెప్పాను నేను తీయలేదు, మా అన్నయ్య తీసారని చెప్పా. ఇంటికి వచ్చిన మా అన్నయ్యకి దెబ్బలు పడ్డాయి. చాలా ఇంట్రెస్టింగ్ అన్నమా. మీకు కూడా హస్తకళ ప్రదర్శన ఉందన్నమాట అయితే చిన్నప్పుడు. థ్యాంక్ యూ. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా పక్కన నా క్లాస్మేట్ పడ్డారు. అయితే దానికి మ్యాథ్స్ ఏది రాదు అసలు. సో నన్ను రిక్వెస్ట్ చేశా చూపి అని. చూపిటకు లేకపోతే తను క్వశ్చన్ పేపర్ ఇవ్వమన్నా. సో నా సమ్స్ రాసి చెప్పి సార్ పట్టేసుకున్నాడు. సో నేను చెప్పేసా తనే అడిగారు సార్ తనకి ఏమి రాదంటే ఫెయిల్ అయిపోతారంట అది ఇది అని చెప్పా. పాపం సార్ మంచోడు కాబట్టి నన్ను అదే తన్నే పట్టేసుకున్నాడు. ఒక రోజు మా ఇంట్లో ఎక్వేరియం కింద పాడేశాను, చేజారి పడిపోయింది. అయితే మా అక్క పైన తోసేశాను మా డాడీ అడిగినప్పుడు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. 6th నుంచి అన్ని కరెక్ట్ గా చదివారా? మధ్యలో వదిలేశారా? అన్ని చదివాను. స్కూల్ పూర్తి వెళ్ళారా? ఉండిపోయారు అక్కడే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ సైకిల్ మీద వెళ్తుంటే నేను పడేశాను సైకిల్ మీద నుంచుతానని. అందరికి తను పడేసిందని చెప్పి. మీ వాయిస్ చాలా బాగుంది. ఎవరైనా చెప్పారా మీకు? చాలా మంది అంటూ ఉంటారు చిలుకలాగా ఉంది గొంతు అని. సో మా కోసం పాట పాడతామా? కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చుట కుశలమా నేనిచ్చుట కుశలమే, ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో తొలి కళ్ళ కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నేను బైక్ తీసుకొని నా ఫ్రెండ్ తోనే వెళ్ళాను బయటకి. సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది, లైట్ పగిలిపోయింది. అయితే డాడీకి తెలిస్తే తిడతాడని కొత్త లైట్ వేసాము. మళ్ళీ కొత్తది ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా డాడీకి. నేనేం చేసిన కొత్త దాన్ని స్క్రాచ్ చేసి పాతది చేసేసిన. ఎంత కష్టపడ్డావు నాయనా నువ్వు. 10th లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అయితే తక్కువ మార్క్స్ వస్తే ప్రిన్సిపల్ ఇచ్చాడు. అయితే అందరం ఉండే ఫ్రెండ్స్ అందరము బాత్రూమ్ లోకి వెళ్ళి అన్ని వాళ్ళ కొట్టేసాం. బల్బులు, బకెట్లు, మగ్స్, పైపులు అన్ని తీసి పడేసాం. అప్పుడు వాళ్ళ మీద నేను దొరకలే కానీ అందరు దొరికారు. బాత్రూమ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా మీరు? అంటే ఐటమ్స్ బాగుంటాయి అన్న బాయ్ బాత్రూమ్. మాకు అదే కదా పని. ఏంటి బాత్రూమ్ లో నువ్వు రెగ్యులర్ గా పాడుకునే పాట? మయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా, ఓ మైసమ్మో 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 మైసమ్మా. మీరేం పాడతారు బాత్రూమ్ లో? ఎవర్రా వాయిస్? మీరేం పాడతారు బాత్రూమ్ లో? అబ్బా సిరక వాయిస్. మీరేం పాట పాడతారు బాత్రూమ్ లో? ఆ ఊహలు గుసగుసలాడేలో ఏం సందేహం లేదు పాట వచ్చారు కదా. మీరు పాడాలి. ఏం సందేహం లేదు ఆ అందాల. ఎవరు పాడకండి. మధ్యలో నీ వాయిస్ అవసరమా ఈ సాంగ్ మధ్యలో? అర్జున్ మైక్ తీసుకోండి. ప్లీజ్ కమాన్ స్కోరస్ రెడీ 1 2 3 గో. ఏం సందేహం లేదు ఆ అందాలలో. పాడట్లేదు మీరు, పాడాలి. చిన్న సందేహం వచ్చి ఆగిపోయాను నేను. ఎవరి కోసం? రాశి కన్నా కోసం పాడారు కదా పాట. వాళ్ళ పక్క ఇంట్లో జుజుబి కన్నా ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పాడ. నాకు తెలుసులే మీరు ఆమె కోసమే పాడారు. నీకు తెలుసా? ఓకే మీకు వదిలి లాంటిదమ్మా, కూర్చోండి. చిన్నప్పుడు రిపోర్ట్ కార్డ్స్ లో మార్క్స్ వేరే చేసి ఫ్రెండ్ గారి మీద వేయడం. ఏ క్లాస్ లో?
6th క్లాస్ సార్. బాగా చదువుతావు నువ్వు? ఏదో కొంచెం కొంచెం సగం రాసి వచ్చేస్తా పేపర్. ఏం చదువుతావు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు భయ. అది ఆమె నా ఫేస్ లో వెలుగు చూడండి ఒకసారి. అంటే నాకు మాక్సిమం 98 అన్ని సబ్జెక్టులు కలిపి. ఎస్, ఇంకా వా సూపర్. One day I was ironing clothes. అది పాడైంది. నాకు పాడడం దొరకదు. క్లోత్స్ ఐరన్ చేస్తుంటే పాడైంది. కాలిందా? ఎవరికి? క్లోత్స్ కాలింది. బాగా కాలుంటది. సో అది మా చెల్లె మీద చెప్పేసిన మమ్మీకి. క్లాత్స్ చెప్పిందా వెళ్ళి? నేను చెప్పిన. మమ్మీ అడిగింది ఎందుకు కాలిందని. ఎవరికి? క్లోత్స్ కి చెప్పారు మీరు. క్లోత్స్ కాలింది. సో మమ్మీ అడిగితే మమ్మీకి చెల్లె చేసిందని చెప్పిన. ఏం చేసింది? క్లోత్స్ కాలిందని. ఓకే ఓకే. ఎందుకు కాలింది? నేను ఐరన్ చేసిన. నువ్వు ఐరన్ చేసినందుకు క్లోత్స్ కాలింది బాగా. నువ్వు మమ్మీకి చెప్పినావు. స్పాయిల్ అయింది. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంటే నేను తినేసి అక్క తినేసి అని చెప్పింది. నువ్వు చాక్లెట్లు తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావా? మైక్ ఎవరిని పట్టుకోండి. ఎస్. అంటే ఒకసారి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మా కాలేజ్ బంక్ కొట్టి మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అయితే ఆ టికెట్ మా ఇంట్లో పెట్టేశాను. మా డాడీ పర్స్ లో పెట్టాను అనమాట. అయితే మా డాడీ చూసి ఎవరు సినిమాకి వెళ్ళారో చెప్పండి అని చెప్పారు. నేను మీ కాలేజ్ కి వెళ్ళానా, చెల్లి ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు కదా, చెల్లి సినిమాకి వెళ్ళింది అని చెప్పేశాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళా, ఓకే బాగుంది, టికెట్ ఇచ్చాడు వాడు, ఇంకా అద్భుతంగా ఉంది. దాన్ని అక్కడే నడిపేసి పడకుండా అంటే ఎవరినో ఒకరు ఇరికించాలి కదా కదా కదా. ఏం చదువుతామా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ పాపా, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఫ్లవర్ వాస్ ఉంది. ఓకే. నేను తమ్ముడు కొట్లాడుకున్నప్పుడు కింద ఇచ్చేసాను, అది ఇరిగిపోయింది. సో మమ్మీ వాళ్ళు అడిగినప్పుడు లేదు తమ్ముడు ఆడుకుంటూ పడేసి కొట్టేసి. ఒక రోజు అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి రేసింగ్ చేసుకున్నాం. బైక్ స్కిడ్ అయి పడ్డాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎందుకు ఎలా పడ్డావు అంటే కుక్క వచ్చింది, దాన్ని సేవ్ చేసే బదులు మేము పడిపోయామని చెప్పాను. కుక్క మీద తోసేసా. ఒక కుక్క మీ జీవితాన్ని కాపాడింది. మీరు బైక్ నడుపుతారా? ఏ బైక్ నడుపుతారు మీరు? స్కూటీ ఇంకా నార్మల్ బైక్. సైకిల్. నేను మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు రిమోట్ ఉంటుంది కదా, సీరియల్ చూడాలని వాడు కార్టూన్ చూడాలని ఇద్దరం గొడవలో పగలగొట్టేసాం. అది సెట్ చేసి పెట్టేసి డాడీ చేంజ్ చేసేటప్పుడు పగిలిపోయింది అది. అయితే డాడీ మీకు వస్తుంది, మీరే పగలగొట్టేస్తారని చెప్పి. సినిమాలు బాగా చూస్తూ ఉంటామా? ఎవరు ఫేవరెట్ హీరో? జాన్ అబ్రహం. బాగుంటాడు అబ్బాయి గారు, తక్కువ బట్టలు వేసుకుంటూ ఉంటాడు, బాగుంటాడు. తెలుగులో ఎవరు? ప్రదీప్. క్లాస్ పెట్టినాడు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోవాలి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.